నమస్కారం. ఉత్తిష్ట క్రియేషన్స్ మళ్ళీ ఈ కార్యక్రమంతో స్వాగతం పలుకుతోంది. ఇటువంటి సందర్భం ఒకటి వస్తుందని, ఈ రకమైన విషయం గురించి మాట్లాడవలసి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం వచ్చింది. ఎందరో మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. మరి నాకు తెలిసిన కొద్దిపాటి విషయాన్ని మీ అందరికీ తెలియపరచాలి అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ ఒక్కసారైనా చూసి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. జీవితంలో ఒక మనిషి పుట్టిన తర్వాత తన జీవన ప్రయాణంలో అనేక మందిని కలుసుకోవడము, అనేక విషయాలు తెలుసుకోవడము జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. అందుకు భగవంతుడే మనకు ఏర్పాటు చేసే సందర్భాలు, పరిస్థితులు కారణంగా ఉంటాయి. అటువంటి కొన్ని కారణాల వల్ల నా లైఫ్లో నాకు పరిచయమైన కొద్ది మందిలో కోడూరి అప్పారావు గారు, అచ్చమ్మ దంపతుల పిల్లల్లో కొందరు, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కొవ్వూరు వాస్తవ్యులుగా ఒకప్పుడు ఉన్నటువంటి కోడూరి అప్పారావు గారి సంతానంలో దత్తా గారు, శివశక్తి దత్తా గారు, రామారావు గారు, డాక్టర్ రామకృష్ణ గారు, బోసుబాబు గారు, విజయేంద్ర ప్రసాద్, అలాగే వీరందరితో పాటు వారికి ఒక కుమార్తె. వీరందరూ కూడా అప్పారావు గారి సంతానము. ఆయన చాలా సంస్కారవంతులు, మర్యాదస్తులు, ఎంతో మంచి సుగుణాలు కలిగినటువంటి స్నేహశీలి. ఆ కొవ్వూరు అంటే రాజమండ్రికి అతి చేరువగా ఉండేటువంటి ఒక ఊరు. చాలామందికి తెలుసు కొవ్వూరు. అటువంటి కొవ్వూరులో గోదావరి నది తీరానికి చేరువలో వారి సొంత ఇల్లు ఒకటి ఉంది. ఆ కాలంలో అది పెద్ద పెంకుటిల్లు. ఆ ఇంట్లో ఈ సంతానంతో ఉంటూ వ్యవసాయము ఓ పక్క జీవనోపాధిగా గడుపుతూ, మరోవైపు తన బిడ్డల్ని యథాశక్తి చదివించడానికి ప్రయత్నించిన మహామనీషి ఆయన. వారి సంతానము కాలక్రమేణా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుండగా ఉద్యోగాల రీత్యా, అలాగే భగవంతుడు వారికి ఇచ్చిన కళలను డెవలప్ చేసుకునే రీత్యా, అలాగే వ్యవసాయ రీత్యా కూడా వారు కొవ్వూరు నుంచి విశాఖపట్నం నుంచి రాయచూర్ అనే ఊరు వెళ్ళి అక్కడ కొన్ని ఎకరాల భూమి కొనుక్కొని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ యొక్క జీవనాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి,
అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న రోజులవి. 1980స్లో ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి మంచి రచనా వ్యాసంగము చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆ సోదరులు, ముఖ్యంగా దత్తా గారు, అలాగే వారి సోదరుడు డాక్టర్ రామకృష్ణ గారు, నాకు తెలిసినంతవరకు వారు అనేక పాటలు, పద్యాలు, కావ్యాలు, కథలు, రచనలు చేస్తూ వాటికి ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి సినిమా మాధ్యమాన్ని ఎన్నుకొని అక్కడి నుంచి చెన్నపట్నం అంటే మద్రాసుకి చేరుకొని అక్కడ పోరూరు దాటిన తర్వాత సమయపురము అనేటువంటి ప్రాంతంలో దాదాపు 1 ఎకరం స్థలము కొనుక్కొని అందులో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటూ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతగానో ప్రయత్నించి కన్నడ సినిమా పరిశ్రమలోను, తెలుగు సినిమా పరిశ్రమలోను, తమిళ చిత్ర పరిశ్రమలోను ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రోజుల్లో సినిమా అవకాశాలు చాలా చాలా కష్టపడితే కానీ దొరికేవి కాదు. అటువంటి స్థితిలో దత్తా గారు చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తను రచించిన ఒక కథని తానే చిత్రముగా తీయాలి అని నిర్ణయించుకొని కొంత పొలాలు అవి అమ్మి సొంతంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. అయితే కాలము కలిసి రాక ఆ చిత్రము తీసినప్పటికీ, రిలీజ్ అయినప్పటికీ విజయవంతం కాలేదు. సుమారుగా ఆడింది. ఆర్థికంగా లాభాలు ఏమాత్రము సంపాదించి పెట్టలేదు. అయినప్పటికీ ఆయన పట్టుదల విడిచిపెట్టకుండా అదే చలనచిత్ర సీమలో తన బిడ్డలనైనా సరే ఉన్నత స్థాయిలో చూడాలి అని ఎంతగానో తాపత్రయపడుతూ ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగా దత్తా గారి కుమారుడు శ్రీ కీరవాణి గారు, అదేనండి ఎంఎం కీరవాణి గారు, ఆయన చక్రవర్తి గారు అనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా చేరారు. వారి శిష్యరకంలో అక్కడి నుంచి ఆయన సంగీతంలో అనేక మెలకువలు నేర్చుకొని అనేక మందితో చక్కటి సత్సంబంధాలు, పరిచయాలు ఏర్పరచుకొని మ్యూజిక్ డైరెక్టర్గా తనకు తాను తన ప్రతిభని తెలియపరుచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అక్కడి నుంచి నాకు తెలిసి ఆయన సంగీత ప్రయాణము విజయవంతంగానే కొనసాగుతూ వచ్చింది. కానీ ఆయనకి బాగా గుర్తింపు తెచ్చిన చిత్రము క్షణక్షణము అనే సినిమా. ఆ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతం. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఆయనకి సంగీత దర్శకుడిగా అనేక అవకాశాలు వచ్చాయి అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ రోజు వరకు కూడా. అటువంటి ఏకాగ్రత, పట్టుదల, శ్రమ, కొత్తదనము, ఆ సంగీతాన్ని ఎంత చక్కగా ప్రేక్షక అభిమానులకి వీణుల విందుగా అందించాలి అనేటువంటి
మెళకువలు ఎన్నో భగవంతుడి ఆశీస్సుల వల్ల నేర్చుకొని అందిస్తూ ఉన్నటువంటి శ్రీ కీరవాణి గారు దత్తా గారి పుత్రులు. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అంతటి క్రమశిక్షణతో కూడిన ఒక కుటుంబము వారిది. అటువంటి కోడూరు వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ, ఆడవారు మగవాళ్ళు కూడా చక్కగా కష్టపడి పనిచేసే తత్వము, అలాగే వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో చేపట్టిన కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతోటి చేస్తూ చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి సహృదయము కలిగిన కళాత్మకమైన మనోవాక్కాయ కర్మలతోటి వారి వారి జీవితాలను జీవిస్తున్నటువంటి ఒక చక్కటి కుటుంబము వారిది. అటువంటి కుటుంబంలో నాకు చాలా ముచ్చటగా, ఈ రోజుకి ఎంతో ముచ్చటగా అనిపించే అంశం ఏమిటి అంటే, ఆ కుటుంబ పెద్ద అయినటువంటి దత్తా గారి మాటని వారి అన్నదమ్ములు కానీ, ఆ అన్నదమ్ముల పిల్లలందరూ కానీ ఇప్పటికీ వింటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయదలుచుకున్న మొట్టమొదట వారి ఆశీస్సులు తీసుకొని వారికి తెలియజెప్పి, వారి అనుమతి అంటే ఇష్టంగా వారి అనుమతిని పొంది ఆరంభిస్తూ ఉంటారు. మరి ఈ కాలంలో, ఈ కలికాలంలో కన్న తల్లిదండ్రుల్ని బిడ్డలు సరిగ్గా చూడనటువంటి ఈ కలికాలంలో అటువంటి కుటుంబం ఉందా అండి అంటే ఉంది. నాకు తెలిసిన అటువంటి కుటుంబము కోడూరి అప్పారావు గారి పిల్లలు, వారి పిల్లలైనటువంటి తక్కిన వాళ్ళు, ఆ తర్వాత వారి పిల్లలైనటువంటి ఎంఎం శ్రీలేఖ, వీళ్ళందరూ కూడా అంటే థర్డ్ జనరేషన్. చూసారా, అంతటి ఐకమత్యాన్ని, అంతటి క్రమశిక్షణని కలిగి ఉన్నటువంటి ఒక గౌరవప్రదమైన కుటుంబము వారిది. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా మంచి రైటర్, డైరెక్టర్ కూడా. వారి యొక్క కుమారుడు ఇప్పుడు అందరూ ప్రత్యేకించి ఇలా వేలెత్తి చూపిస్తూ చర్చించుకోవడం మొదలుపెట్టారే, అకారణంగా, అన్యాయంగా, అమానుషంగా ఆ వ్యక్తి శ్రీమాన్ రాజమౌళి. అతను ప్రపంచ ప్రఖ్యాతిని చలనచిత్ర సీమకు సాధించి పెట్టిన దర్శకులలో, అలాగే అఖండ కీర్తితో పాటు అత్యధిక ఆర్థిక లాభాలను కూడా ఆర్జించినటువంటి సినిమాని దర్శకుడు. అటువంటి కథను తయారు చేసుకుని అద్భుతంగా సినిమాని ప్రపంచానికి అందించిన కళాకారుడు, దర్శకుడు, మంచి మనసున్న, ఆదర్శ భావాలు కలిగినటువంటి ఒక మనీషి, అతనే శ్రీమాన్ రాజమౌళి. అతని గురించి ఈ రోజున అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అంటే అందుకు కారణము ఆయన యొక్క మంచితనము. ఆయన ఇంకా ఆ అంశం గురించి ఏమీ మాట్లాడకుండా
మౌనంగా ఉండటము. దానికి కారణం ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెబుతాను. జై గురుదేవ.